నేను ఖచ్చితంగా అనవసరంగా నేను ఇంకా న్యూసెన్స్ చేయాలి. ఇవన్నీ చిన్న సిపి సార్ సిపి సిపితో మాట్లాడుతున్నారు సార్. సిపితో ఎన్నోదో చంపుతారు సంపూర్ణ హిందువులని, ఎన్నోదో చంపుతారు ఎమ్మెల్యేలను చంపుతారు సంపూర్ణి, ఎన్నోదో చంపుతారు సంపండి హిందువులని, భారతస్వామి హిందువులను చంపుతున్నారు, కామారెడ్డి ఎమ్మెల్యేలను చంపుతున్నారు. ఈ చాతగాని ముఖ్యమంత్రి కోసం సీపీతో మాట్లాడి నేనేమంటారు 500 మంది తీసుకెళ్తున్నామా? మేము 100 మంది తీసుకెళ్తున్నామా? మేము 100 మంది దాడికి తీసుకెళ్తున్నామా? హత్యా ప్రయత్నం కరోనా వీరదంపురి సిగ్గు శరం లేని ముఖ్యమంత్రి పోలీసు వాళ్ళతో తన్ను తిన్నాడు. అర్ధరాత్రి కొరకొర లాక్కపోయాడు. రాబోయే ప్రభుత్వంలో చెప్తున్నాం రేవంత్ రెడ్డి, నిన్ను కొరకొర ఈ మోడ్చల్ రోడ్డు లాక్కపోతాడు. ఇట్లా ఎమ్మెల్యే చంపించే ప్లాన్ చేసాం. ఇస్తాం సార్ ఏ వెహికల్ అరే వెహికల్ మీద ముందేసుకెళ్ళి మేము పోతాం కామారెడ్డికి. సిగ్గు శరం లేని ముఖ్యమంత్రి ఈ రోజు నీకు బుద్ధి రాలేదు. వరంగల్ లాక్కొచ్చిన పోలీసులు, నర్సింగ్ అరెస్ట్ చేసిన పోలీసులు, ఇదా ప్రజాస్వామ్యం? ఒక సహచర ఎమ్మెల్యేలను చంపితే పోవద్దా మేము? నీ మీద గెలిచిందని చంపిస్తావా? నీ మీద కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గెలిచాడని ఈ రోజు హత్యా ప్రయత్నం చేయించినావు. దీనికి ప్రధాన కారకుడు హోంమంత్రివి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి. రాబోయే ప్రభుత్వంలో నిన్ను మెడికల్ రోడ్ల మీద లాక్కెళ్ళకపోతే చూడు, ఇదే పోలీసు యూనిఫామ్లతో రేవంత్ రెడ్డి నేను కొర లాక్కెళ్ళకపోతాడు. నువ్వు ఎక్కడున్న రక్షణ ఉందలు. ఈ రోజు వెంకటరమణారెడ్డిని హత్య ప్రయత్నం చేయడం నీ ప్రధాన హస్తం ఉంది. రమణారెడ్డి చంపాలని కాంగ్రెస్ అందరూ ప్రయత్నం చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా అన్నా తీసుకో ఆపకుండా